నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. మనిషికి నీటికి మధ్య ఉన్నది కేవలం ప్రాకృతిక బంధం మాత్రమే కాదు, ప్రాచీనమైన ధార్మిక సంబంధం కూడా. ఈ కారణంగానే భారతీయ వాంగ్మయంలో నీరు సడి చేస్తూ ఉంటుంది. మన దేశంలోనే కాదు, మంగోల్ పీఠభూమిలో సైతం నీటికి పవిత్ర స్థానం ఉంది. నీరు అతి మృదువైనది. అది గండశిలా పర్వతాలను పగలదోసుకు పారగలదు, నేల అట్టడుగు పొరలను చీల్చగలదు. మృదుత్వం, కాఠిన్యంపై సాధించే ఆధిక్యతకు ఇది తార్కాణం అంటాడు చైనా తత్వవేత్త లావోస్. భారత్ చైనా సంబంధాల్లో ఎక్కువగా వినిపించేది సరిహద్దు వివాదం. అదే సమయంలో ఇరు దేశాల సంబంధాల్లో అపరిష్కృతంగా ఉన్న మరో ముఖ్యమైన అంశం నదీ జలాల వివాదం. చైనాకు 12 దేశాలతో నదీ జలాల పరివాహక బంధాలు, వివాదాలు ఉన్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. చైనా తన భూభాగంలో నిర్మిస్తున్న ఆనకట్టలపై పారదర్శకంగా వ్యవహరించడం లేదని భారత్ సహా అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. ఎగువ దేశమైన చైనా విచక్షణారహితంగా నదులపై ఆనకట్టలు నిర్మిస్తోంటే దిగువ పరివాహక ప్రాంతంలో ఉన్న భారతదేశం నష్టపోతోందన్నది మన వాదన. భారత్ తన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో నదీ జలాల పంపిణీ ఒప్పందాలను కుదుర్చుకుంది. కానీ చైనా అందుకు అంగీకరించడం లేదు. చైనాకు భారత్కు మధ్య కొన్నాళ్లుగా సరిహద్దు వివాదాలు, బ్రహ్మపుత్ర జలాల పంపకంలో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరు దేశాలను యుద్ధం చుట్టుముడుతుందా అన్న ఉత్కంఠ రేగుతోంది. ఈ నేపథ్యంలో అసలు చైనాకు భారత్కు మధ్య ఉన్న నదీ జలాల వివాదం ఎలా మొదలైంది, చైనా వైఖరేంటి, భారత్ వాదనలేంటి, ఇలాంటి చారిత్రక సందేహాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మపుత్ర నదీ జలాలను మనకు దక్కకుండా తరలించేందుకు చైనా 10 ఏళ్లుగా బహిరంగంగా, రహస్యంగా కుట్రను కొనసాగిస్తోంది. 10 ఏళ్ల క్రితమే భారత ప్రభుత్వం హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో బ్రహ్మపుత్ర జల వివాదాన్ని దాఖలు చేసి ఉండాల్సింది. కానీ నాటి ప్రభుత్వం దశాబ్దానికి పైగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం కొనసాగిస్తున్న జల చౌర్యాన్ని చూస్తూ ఊరుకుంది. బ్రహ్మపుత్ర జలాలను చైనా అక్రమంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తే నాడు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంతర్జాతీయ జల న్యాయ మండలిలో దావా వేయకపోవడం విచిత్రమైన వ్యవహారం. ఇప్పుడు బ్రహ్మపుత్ర జలాలను భారీ ఎత్తున మళ్లించేందుకు చైనా టిబెట్లో 1000 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై టిబెట్లో చైనా ఇప్పటికే అనేక ఆనకట్టలు నిర్మించింది. మరికొన్నింటి నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఆనకట్టలు, జల విద్యుత్ కేంద్రాల వల్ల బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహ పరిమాణం గానీ, వేగం గానీ తగ్గవని చైనా తరచూ వాదిస్తోంది. భారతదేశపు ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో మాత్రమే బ్రహ్మపుత్ర జలాలను వినియోగించుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ భూగర్భంలో సొరంగం తవ్వడం ద్వారా భారీ ఎత్తున నీటిని మళ్లించి బ్రహ్మపుత్రను దాదాపు ఎండగట్టడానికి చైనా పథకాన్ని సిద్ధం చేయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణం. 1000 కిలోమీటర్ల పొడవైన ఈ భూగర్భ జలమార్గ నిర్మాణానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు చైనా ప్రభుత్వం వెచ్చించనుంది. బ్రహ్మపుత్ర మానస్ సరోవరంలో పుట్టి తూర్పుగా ప్రవహిస్తుంది. అలా తూర్పుగా ప్రవహించినంత మేర బ్రహ్మపుత్ర మన దేశానికి, టిబెట్ దేశానికి మధ్య సహజమైన సరిహద్దు. అస్సాం, అరుణాచల్ ఎగువ భాగాన దక్షిణంగా మలుపు తిరుగుతున్న బ్రహ్మపుత్ర పశ్చిమ వాహినిగా మారి భారతావనిలోకి అడుగు పెడుతోంది. బ్రహ్మపుత్రకు దక్షిణంగా మన దేశం, ఉత్తరంగా టిబెట్ ఏర్పడడం వందల ఏళ్ల క్రితం నాటి భౌగోళిక వాస్తవం. బ్రహ్మపుత్రకు దక్షిణంగా టిబెట్ను విస్తరించడానికి బ్రిటిష్ పాలకులు 1914లో సిమ్లా ఒప్పందం ద్వారా వీలు కల్పించారు. ఫలితంగా మనకు, టిబెట్కు మధ్య సహజ సరిహద్దులైన మానస్ సరోవరం, కైలాస పర్వతం, బ్రహ్మపుత్ర నది టిబెట్లో భాగమయ్యాయి. 1950లో చైనా టిబెట్ను దురాక్రమించడంతో మానస్ సరోవరం, కైలాస పర్వతం ప్రాంతాలకు మనం వెళ్లి రావడానికి చైనా అనుమతి అనివార్యంగా మారింది. బ్రహ్మపుత్ర పొడవునా చైనా ఆనకట్టలను నిర్మించడానికి వీలు ఏర్పడింది. ఈ ఆనకట్టల ద్వారా బ్రహ్మపుత్ర నీటిని నిలువ చేయడం టిబెట్ ప్రయోజనాల కోసం కాదు, టిబెట్కు ఉత్తరంగా ఉన్న ప్రాంతాలకు, టిబెట్కు వాయువ్యంగా ఉన్న సింకియాంగ్ ప్రాంతానికి నీటిని తరలించడం చైనా అసలు వ్యూహం. హిమాలయాల్లోని మానస్ సరోవరం సమీపంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తున్నది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నదీ ప్రయాణం ప్రధానంగా అస్సాంలో 850 కిలోమీటర్లు ఉంటుంది. బ్రహ్మపుత్ర ప్రవహించినంత మేర 300 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయ శిఖరాలను పావనం చేస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆనకట్టలు నిర్మిస్తోన్న దేశం చైనా. అయితే చైనాకు తమ దేశంతో నదీ జలాలను పంచుకుంటున్న పరివాహక దేశాల్లో దేనితోనూ ఎలాంటి సంయుక్త పర్యవేక్షణ యంత్రాంగం లేదు. ఇతర దేశాలతో సంయుక్త సహకార ఒప్పందాలు లేవు.
ఒకే దేశంలోని రెండు రాష్ట్రాల మధ్య, ఒకే రాష్ట్రంలోని రెండు ప్రాంతాలు, వివిధ జిల్లాల మధ్య కూడా నదీ జలాలకు సంబంధించిన వివాదాలు వస్తున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య వివాదాలు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు కదా. ఇటీవల చైనా సాల్విన్, మెకాంగ్, బ్రహ్మపుత్ర నదులపై అదనంగా 11 ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా, వియత్నాం దేశాల్లో ప్రవహించే నదుల జన్మస్థానం పొరుగున ఉన్న చైనా ఇలా సరిహద్దులు దాటి ప్రవహిస్తున్న నదులపై ఏకపక్షంగా భారీ నిర్మాణాలు చేపట్టడం ద్వారా దిగువ దేశాల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతోంది. అందులోనూ ఇతర దేశాల కంటే భారతదేశమే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి కారణం చైనా నుంచి అనేక నదుల జలాలు సరిహద్దులు దాటి ప్రవహిస్తున్నాయి. ఇందులో సగం కంటే ఎక్కువ భారతదేశంలోకి వచ్చేవే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం చైనా భూభాగం దాటి బయటకు వెళుతోన్న మొత్తం నదీ జలాల పరిమాణం 718 బిలియన్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 48.33% భారతదేశంలోకి ప్రవహిస్తున్నాయి. అయితే చైనా, భారత్ల మధ్య ప్రవహించే నదుల వల్ల తమ దేశానికి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని, వాటి వల్ల భారతదేశమే అధిక ప్రయోజనం పొందుతోందనేది చైనా వాదన. చైనా అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంతో పంచుకుంటున్న నదీ జలాలు చైనాలోని మొత్తం నీటి ప్రవాహంలో 21.5%. అయితే చైనా వాదన మరోలా ఉంది. చైనాలోని మొత్తం జనాభాలో 1.6%, మొత్తం సాగు భూమిలో కేవలం 1.8% మాత్రమే నదీ జలాలు అందుతున్నాయని చైనా చెప్తోంది. అందుకే తాము వాటిపై ఆనకట్టలు నిర్మిస్తున్నట్లు పేర్కొంటోంది. అయితే భారత్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. చైనా తనతో స్నేహంగా ఉండే దిగువ నదీ దేశాలైన లావోస్, కంబోడియా, థాయిలాండ్, కజకిస్తాన్ల ప్రయోజనాల విషయంలో కూడా సానుకూలంగా లేదు. అందుకే సీమాంతర నదీ జలాల ప్రవాహ రూపురేఖలను మార్చేందుకు చైనా తీసుకుంటున్న చర్యలను నిరోధించాలి. అంటే భారత్ పెద్ద ఎత్తున దౌత్యపరమైన కృషి చేయాల్సి ఉంటుంది. మోదీ ప్రభుత్వం సరిగ్గా ఇలాంటి దౌత్య కృషికి శ్రీకారం చుట్టింది. భారత్కు కీలకమైన బ్రహ్మపుత్రపైనే కాకుండా సింధు, సట్లెజ్ నదులపై కూడా చైనా ఆనకట్టల నిర్మాణం చేపట్టింది. కోసీ నదిపై కూడా భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టింది. భారత్లోని గంగా నదీ జలాల పరిమాణాన్ని పెంచడానికి ఈ నది కీలకంగా ఉన్న నేపథ్యంలో 2000 సంవత్సరం, 2005 సంవత్సరాల్లో హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో అకస్మాత్తుగా వరదలు వచ్చిన నేపథ్యంలో చైనా తన ఆనకట్టలు, బ్యారేజ్ల నుంచి చెప్పా పెట్టకుండా నీటిని విడుదల చేయడమే ఈ వరదలకు కారణమని కూడా తెలుస్తోంది. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు భారతదేశం అండగా ఉంటోందని చైనా ఇప్పుడు భావిస్తోంది. తమకు వ్యతిరేకంగా అమెరికా భారత్ను ప్రోత్సహిస్తోందన్నది చైనా దౌత్య వ్యూహాత్మక వర్గాల భావన. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వ్యూహాత్మక సైనిక ఒప్పందాలు చైనాకు మింగుడు పడడం లేదు. అదే సమయంలో పాకిస్తాన్కు సైనిక సాయం చేయడంలో అమెరికాతో పాటు చైనా పాత్ర గణనీయంగా ఉందనేది భారత్ వాదన. టిబెట్పై చైనా సార్వభౌమాధికారాన్ని భారత్ ప్రశ్నించకుండా ఉండాలంటే పాత వివాదాలను పదే పదే ముందుకు తేవడం చైనా సుదీర్ఘ వ్యూహంలో భాగం. టిబెట్ ఉద్యమకారులకు భారత్ ఆశ్రయమిస్తోంది. చైనా అధినేతలు భారత్లో పర్యటించినప్పుడు టిబెటన్లు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారని, అందుకు భారత్ మద్దతు పలుకుతోందని చైనా బలమైన విశ్వాసం. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్పై భారత సార్వభౌమాధికారాన్ని చైనా ప్రశ్నిస్తోంది. గతంలో సిక్కింను భారత్లో భాగంగా గుర్తించేందుకు చైనా నిరాకరించింది. ఆధునిక ప్రపంచంలో రెండు బలమైన పొరుగు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, జల వివాదాలు కేవలం భావోద్వేగాలతో మాత్రమే కూడినవి కావు. విదేశాంగ నీతికి, వాణిజ్య సంబంధాలకు సంబంధించినవి. అపరిష్కృత సరిహద్దు వివాదం, సుదీర్ఘకాల జల వివాదాలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపకూడదు. అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానిగా ఉన్నప్పుడు పొరుగున ఏ దేశం ఉండాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకు లేదు. ఇప్పటికే ఏర్పడిన భౌగోళిక పరిమితి మనకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు అని చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలను కానీ, భౌగోళిక అంశాలను కానీ మార్చడం అసాధ్యమే. సమగ్ర సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా జటిలమైన సరిహద్దు వివాదానికి కూడా సులువుగా పరిష్కారం సూచించవచ్చు. అదే సమయంలో సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు దీర్ఘకాల సంప్రదింపుల దౌత్య వ్యవస్థపైనే ఆధారపడాలి. సరిహద్దు వివాదానికి రాజకీయ పరిష్కారం కనుక్కోవాలనేది చాలా కాలంగా భారత్ చైనా సంబంధాల్లో ఒక విధానంగా ఉంటూ వచ్చింది. వాజ్పేయి విదేశాంగ మంత్రిగా ఉన్న కాలంలో మొదలైంది. అదే కొనసాగుతోంది కూడా. ఈ విధానం బలపడి పార్టీలు, ప్రభుత్వాలు మారినా చైనా పట్ల భారత్ అనుసరించే విదేశాంగ నీతికి ప్రాతిపదికగా ఉంటూ వచ్చింది. తాజాగా వచ్చిన వివాదాల నేపథ్యంలో ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు నిపుణులు. చైనా విస్తరణ కాంక్ష భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రమాదమని నిపుణులు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్, చైనా పోటీదారులు కావని, సహకరించుకుంటాయని రెండు దేశాలు చాలా కాలంగా ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో
ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ స్ఫూర్తినే కొనసాగిస్తామని ప్రకటించారు కూడా. అయితే చైనా మాత్రం ఈ స్ఫూర్తికి భంగం కలిగించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తుందనేది ఇటీవలి పరిణామాలు రూఢీ చేస్తున్నాయి. చైనా మార్కెట్ ఎకానమీ, అది సృష్టించిన చైనా మల్టీనేషనల్ కంపెనీలు మన దేశంలోకి చొరబడి భారీ లాభాలను కొల్లగొడుతున్నాయి. ఇలా కొల్లగొట్టిన సొమ్ముతో చైనా టిబెట్లోనూ సింకియాంగ్లోనూ రహదారులను, రైలు మార్గాలను నిర్మించింది కూడా. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ఇప్పటికే 7 ఆనకట్టలను కట్టి జలాశయాలను ఏర్పాటు చేసింది. బ్రహ్మపుత్ర నీటిని మాత్రమే కాదు, థాయిలాండ్, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల్లో సేద్యానికి ప్రాణజలను అందిస్తున్న మెకాంగ్ నదీ జలాలను సైతం చైనా కొల్లగొడుతోంది. మెకాంగ్ జలాలను నిరోధించి మళ్లించుకోవడం ద్వారా థాయిలాండ్ను, బ్రహ్మపుత్రను కొల్లగొట్టడం ద్వారా మన దేశాన్ని నీళ్లకు దూరం చేయడం అన్నది చైనా సాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ. మొత్తంగా అటు సౌత్ చైనా సీ దగ్గర నుంచి ఇటు సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వరకు ప్రతి స్థానంలోనూ భారత్ చుట్టూ ఉచ్చు బిగుస్తూ ముందుకు సాగుతున్న చైనాను నిలువరించే సామర్థ్యం ఇప్పటి భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉందనే సంకేతాన్ని ప్రధాని మోదీ పదే పదే ఇస్తున్నారు. చైనాను నిలువరించే సామర్థ్యం మాత్రమే కాదు, చైనా స్థాయిలో అభివృద్ధి చెందగల నేర్పరితనము, అటువంటి దూరదృష్టి మా దగ్గర ఉందని ఈ మధ్య ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో చైనాను నిలువరించాలంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, మనందరి వ్యక్తిగత బాధ్యత కూడా ఉంటుంది. మనందరం కూడా భారత పునర్నిర్మాణంలో భాగస్వాములైన రోజే చైనాను ఈజీగా నిలువరించగలం, నిరోధించగలం. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.